అందరికీ నమస్కారం. టుడే లెసన్ 10th క్లాస్ ఎకనామిక్స్ సోషల్ స్టడీస్ మనీ అండ్ క్రెడిట్. ద్రవ్యం, పరపతి. ఈ పాఠంలోని కొన్ని ముఖ్యాంశాలు చర్చించుకుందాం. వినిమయ మాధ్యమంగా ద్రవ్యం. ద్రవ్య వినియోగం మన దైనందిన జీవితంలో చాలా పెద్ద భాగం. చాలా లావాదేవీల్లో డబ్బును వినియోగించి సరుకులు కొనడం, అమ్మడం జరుగుతోంది. ఈ లావాదేవీల్లో కొన్నిటిలో సేవలను ద్రవ్యంతో వినిమయం చేస్తున్నారు. కొన్నిటికి ఇప్పుడు ద్రవ్యం వాస్తవంగా బదిలీ జరగకపోవచ్చు, కానీ తర్వాత ద్రవ్యం చెల్లిస్తామని హామీ ఇవ్వబడుతుంది. ద్రవ్య రూపంలోనే లావాదేవీలు ఎందుకు జరుగుతాయని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దీనికి కారణం సులభమే. డబ్బును కలిగి ఉన్న వ్యక్తి దానిని తాను కోరుకునే ఏదైనా వస్తువు లేదా సేవ రూపంలోకి సులభంగా మార్చుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు రూపంలో చెల్లింపులను స్వీకరించడానికి ఇష్టపడతారు. ఆ తరువాత వారికి కావలసిన వస్తువుల కోసం డబ్బును వినిమయం చేస్తారు. ఇక్కడ బూట్లు తయారు చేసే ఒక బూట్ల తయారీదారు విషయం తీసుకుందాం. మార్కెట్లో అతను తయారు చేసిన బూట్లు అమ్మి గోధుమలు కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఈ బూట్ల తయారీదారు మొదట డబ్బు కోసం తాను ఉత్పత్తి చేసిన బూట్లను మార్పిడి చేస్తాడు. ఆ వచ్చిన ధనంతో తర్వాత గోధుమలను కోసం ఈ డబ్బును వినిమయం చేస్తాడు. బూట్ల తయారీదారు డబ్బును ఉపయోగించకుండా ఒకవేళ నేరుగా గోధుమల కోసం బూట్లను వినిమయం చేస్తే అది ఎంత కష్టతరంగా ఉంటుందో ఊహించండి. అతనికి కావలసినవి గోధుమలు కాబట్టి బూట్లు తయారు చేసి గోధుమలను విక్రయించడమే కాకుండా బదులుగా బూట్లను కొనాలనుకునే గోధుమను పండించే రైతు కోసం ఆయన వెతకాలి. అంటే ఆ ఇద్దరు పరస్పరం వస్తువులను విక్రయించడానికి, కొనడానికి అంగీకరించాలి. దీనినే కోరికల పరస్పర సమన్వయం అంటారు, లేదా డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. ఒక వ్యక్తి ఏమి విక్రయించాలని కోరుకుంటాడో దానినే వేరొక వ్యక్తి కొనాలని కోరుకుంటాడు. ద్రవ్యాన్ని ఉపయోగించకుండా వస్తువులను నేరుగా మార్పిడి చేసే వస్తు మార్పిడి వ్యవస్థలో కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత ఒక ముఖ్యమైన లక్షణం. దీనికి విరుద్ధంగా ద్రవ్య వినియోగం ఉన్న ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మాధ్యమిక సోపానాన్ని అందించడం ద్వారా ద్రవ్యం కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత అవసరాన్ని తొలగిస్తుంది. బూట్ల తయారీదారు తన బూట్లను కొని అదే సమయంలో అతనికి గోధుమలను విక్రయించే రైతు కోసం వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనీ ఉన్నందువల్ల. ఇక్కడ 3 చిత్రాలు ఉన్నాయి. మొదటి వ్యక్తి, మీ గోధుమలకు నేను మీకు బూట్లను ఇస్తాను అని బూట్లు తయారు చేసేవాడు రెడీగా ఉన్నాడు. తర్వాత నాకు బూట్లు అవసరం లేదు, నాకు వస్త్రాలు కావాలి అన్నాడు. మూడో వ్యక్తి, నాకు బూట్లు కావాలి, నా దగ్గర గోధుమలు లేవు అన్నాడు. వీళ్ళు వేరు వ్యక్తుల వేరు ఆలోచనల్లో ఇక్కడ వస్తు మార్పిడి జరగడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యం అవసరం. తొలి పంచమార్క్ నాణ్యాలు 2500 సంవత్సరాల నాటి కాలం నాటివి. గుప్తుల కాలం నాటి నాణ్యాలు, తొగ్లక్ కాలం నాటి నాణ్యం,
అక్బర్ కాలం నాటి బంగారు నాణెం మొహరు ఈ క్రింది ఉంది. దీనిని మొహర్ అంటారు. ఇది అక్బర్ కాలం నాటి నాణెం. తర్వాత ఆధునిక కాలంలో నాణెం. నాణేలను ప్రవేశపెట్టడానికి ముందు వివిధ రకాల వస్తువులను ద్రవ్యంగా ఉపయోగించేవారు. ఉదాహరణకు చాలా కాలం నుండి భారతీయులు ధాన్యాలు మరియు పశువులను ద్రవ్యంగా ఉపయోగించేవారని మనకు తెలుసు. ఆ తర్వాత లోహపు నాణేల వినియోగం అనేది వచ్చింది. అందులో బంగారం, వెండి, రాగి నాణేలు ముఖ్యమైనవి. కరెన్సీ ద్రవ్యం యొక్క ఆధునిక రూపాలలో కరెన్సీ, కాగితపు నోట్లు మరియు నాణేలు ఉన్నాయి. గతంలో ద్రవ్యంగా వాడిన వస్తువుల మాదిరిగా కాకుండా ఆధునిక కరెన్సీ బంగారం, వెండి మరియు రాగి వంటి విలువైన లోహాలతో తయారు చేయబడదు. అదే మాదిరిగా గతంలో ద్రవ్యానికి బదులుగా ఉపయోగించబడిన ధాన్యం, పశువులు ఇప్పుడు రోజువారీ ఉపయోగంలో కూడా లేవు. కాబట్టి మాధ్యమంగా కాకుండా పదార్థంగా చూస్తే కరెన్సీకి ఎలాంటి స్వీయ విలువ లేదు. అలాంటప్పుడు దీనిని వినిమయ మాధ్యమంగా ఎందుకు అంగీకరించారు? ఎందుకు వినిమయ మాధ్యమంగా అంగీకరించారంటే ద్రవ్యాన్ని ఇది ప్రభుత్వంచే ఆమోదయోగ్యమైనందున దీనిని వినిమయ మాధ్యమంగా అంగీకరించారు. ప్రభుత్వంచే ఆమోదయోగ్యమైనందున. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ చట్టం ప్రకారం ఏ ఇతర వ్యక్తి లేదా సంస్థ కరెన్సీని జారీ చేయడానికి అనుమతించరు, రిజర్వ్ బ్యాంక్ ఇండియా తప్ప. అంతేకాకుండా భారతదేశంలో చట్టం ప్రకారం లావాదేవీలను పరిష్కరించడంలో రూపాయిని ఉపయోగించుటను నిరాకరించలేని చెల్లింపు మాధ్యమంగా చట్టబద్ధం చేశారు. భారతదేశంలోని ఏ వ్యక్తి కూడా రూపాయలలో చేసిన చెల్లింపును చట్టబద్ధంగా తిరస్కరించలేరు. అందువల్ల రూపాయి వినిమయ మాధ్యమంగా విస్తృతంగా ఆమోదం పొందింది. బ్యాంకుల వద్ద గల డిపాజిట్లు. బ్యాంకుల్లో గల డిపాజిట్ల రూపంలో ప్రజలు ద్రవ్యాన్ని ఇంకో విధంగా కలిగి ఉంటారు. ఒక సమయంలో ప్రజలకు రోజువారీ అవసరాలకు కొంత కరెన్సీ మాత్రమే అవసరం ఉంటుంది, మొత్తం కరెన్సీ అంతా కాకుండా. ఉదాహరణకు ప్రతి నెలాఖరులో జీతాలు పొందే కార్మికులు నెల ప్రారంభంలో అదనపు నగదును కలిగి ఉంటారు. జీతాలు వస్తాయి కాబట్టి వీరి దగ్గర కొంత సొమ్ము ఉంటుంది. ఈ అదనపు నగదుతో ప్రజలు ఏం చేస్తారు? మిగిలి సొమ్ము కాబట్టి వారి పేరట ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు ఖాతా తెరిచి బ్యాంకుల్లో జమ చేస్తారు లేదా డిపాజిట్ చేస్తారు. మిగిలి సొమ్ము కాబట్టి బ్యాంకులు ఈ డిపాజిట్లను అంగీకరిస్తాయి. ఈ డిపాజిట్ల మీద వడ్డీని కూడా చెల్లిస్తాయి ఈ డిపాజిటర్లకు బ్యాంకులు. ఈ విధంగా ప్రజల ద్రవ్యం బ్యాంకుల వద్ద సురక్షితంగా ఉంటుంది. దానికి వడ్డీ కూడా వస్తుంది ప్రజలకు. ప్రజలు తమకు అవసరమైనప్పుడు ద్రవ్యాన్ని ఉపసంహరించుకునే సదుపాయం కూడా ఉంది. బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లను కోరుకున్నప్పుడు ఉపసంహరణ చేసుకోవచ్చు కాబట్టి ఈ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటారు. ప్రజలు కోరుకున్నప్పుడు ఉపసంహరణ చేసుకునే డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటారు. డిమాండ్ డిపాజిట్లు మరొక ఆసక్తికరమైన సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. ఈ సదుపాయం వీటికి ద్రవ్యానికి ఉండవలసిన ముఖ్య లక్షణాన్ని లేదా వినిమయ మాధ్యమంలాగా కల్పిస్తుంది.
నగదుకు బదులుగా చెక్కుల ద్వారా చెల్లింపులు చేయడం మీరు వినే ఉంటారు. చెక్కు ద్వారా చెల్లించడానికి బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి నిర్దిష్ట మొత్తానికి చెక్కును జారీ చేస్తారు. చెక్కు అనేది ఒక వ్యక్తి ఖాతా నుండి చెక్కు జారీ చేయబడిన వ్యక్తి పేరు మీద నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించమని బ్యాంకుకు సూచించే ఒక కాగితం. దీనినే చెక్ అంటారు. ఇక్కడ చెక్ పేమెంట్స్ లేదా చెక్కు చెల్లింపులు. ఎం సలీం అనే ఈ బూట్లు తయారు చేసే వ్యక్తి, అతనికి బూట్లు తయారు చేయడానికి తోలు అవసరం కాబట్టి ఒక తోలు సరఫరాదారునికి చెల్లింపు చేయాలి, తోలు కొనుక్కోవాలి. ఇందుకు ఒక నిర్దిష్ట మొత్తానికి చెక్కు రాస్తాడు ఎం సలీం తోలు వ్యాపారి వ్యక్తికి. ఈ మొత్తాన్ని తోలు సరఫరాదారుకు చెల్లించమని బూట్ల తయారీదారు తన బ్యాంకుకు సూచిస్తారు. తోలు సరఫరాదారు ఈ చెక్కును తీసుకుని బ్యాంకులోని తన సొంత ఖాతాలో జమ చేస్తారు. 1 లేదా 2 రోజుల్లో ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు ఈ నగదు బదిలీ అవుతుంది. ఎటువంటి నగదు చెల్లింపులు లేకుండానే ఈ లావాదేవీ పూర్తవుతుంది. ఒక వ్యక్తి నుండి సొమ్ము మరొక వ్యక్తికి వెళ్తుంది. దీనినే చెక్ అంటారు. ఇక్కడ పేమెంట్స్ ఏంటో, ఈ చెక్ ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ పేయీ యొక్క డీటెయిల్స్ రాస్తారు. వ్యక్తి ప్రేమ్ కుమార్. ఈ తోలు సరఫరాదారు అయినటువంటి ప్రేమ్ కుమార్కు ఎం సలీం అనే వ్యక్తి చెక్ రాస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. పే దగ్గర ప్రేమ్ కుమార్ రాయాలి. ఇక్కడ పైన టాప్ కార్నర్లో డేటు, తర్వాత కింది భాగంలో అతని యొక్క అమౌంట్ ఎంతో రాయాలి. 57,000. ఎంత అయితే అంత అమౌంట్ వేసి దాని యొక్క వర్డ్స్లో ఆ అమౌంట్ రాయాలి. కింద అకౌంట్ నెంబర్, అతని యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అక్కడ ఆల్రెడీ చెక్ మీద ప్రింట్ అయి ఉంటుంది. దాని కింద అది ఏ ఖాతా బ్యాంకో ఆ బ్యాంక్ పేరు, చెక్ ఎవరు అందిస్తున్నారో అతని యొక్క సంతకం, చెక్ నెంబరు, అలాగే చెక్ యొక్క కోడింగ్స్, ఆ బ్యాంక్ యొక్క ఉపయోగించే కోడింగ్ నెంబర్ ఉంటుంది. ఇదంతా చెక్కుకు సంబంధించినటువంటి వివరం. ఈ విధంగా ఫిల్ చేసి బ్యాంకుకి ఇస్తాడు. డిమాండ్ డిపాజిట్ల మీద చెక్కులను జారీ చేసే సౌలభ్యం ఉండడం వలన నగదును ఉపయోగించకుండా నేరుగా చెల్లింపులు అనేవి చేయవచ్చు. డిమాండ్ డిపాజిట్లు చెల్లించడమే సాధనంగా విస్తృతమైన ఆమోదం పొందినందున డిమాండ్ డిపాజిట్లు చెల్లింపు సాధనంగా విస్తృతంగా ఆమోదం పొందినందున కరెన్సీతో పాటు అవి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పరిగణించబడుతున్నాయి. ఇక్కడ బ్యాంకులు పోషించే పాత్రను మీరు గుర్తుంచుకోవాలి. బ్యాంకులకు డిపాజిట్లు ఉండవు. ఆ డిమాండ్ డిపాజిట్ల మీద చెక్కుల ద్వారా ఎటువంటి చెల్లింపులు కూడా ఉండవు. ద్రవ్యం యొక్క ఆధునిక రూపాలు కరెన్సీ మరియు డిపాజిట్లు. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క పనితీరుతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.